రాజ్యం కావాలంటే అటు సుక్కలు ఇటు మొలవాలి, అంత సినిమా లేదు. అసలు బీజేపీ కంట్రిబ్యూషన్ ఏందో చెప్పాలి. ఇక్కడ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలుండి నిత్యావసర వస్తువులు ఈ రకంగా పెరుగుతుంటే మనిషి తినొద్దా? మనిషి కడుపు పొట్ట మీద కొడతారా? వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక సిలిండర్ ఇవ్వాలి ఇంత డబల్ రేట్లు పెంచుకుంటా, అవసరం ఎలక్షన్ల కోసం మాత్రం రేట్లు మాత్రం దింపేస్తారు, మళ్ళీ ఆ మాత్రం పెంచేస్తుంటారు. సో పెరిగేదేమో 5 రూపాయలు, దించేదేమో 1 రూపాయి. ఇది సామాన్యుడికి భారం కాదు? చాలా భారము. నేను చెప్పేది ఏంటి, ఇది వంట గ్యాస్ అనేది ప్రతి ఒక్క మనిషి పార్టీలలో తింటారు అనయ్య, అన్ని కుటుంబాలలో తింటారు, అన్ని ఉన్నోళ్ళు తింటారు, లేనోళ్ళు తింటారు. అది ఓ గొప్ప వాళ్ళకైతేనేమో వాళ్ళకు ఎంతైనా ఏం కాదు. మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి ఎంత ఇబ్బంది. గ్యాస్ ధర అంటే నెలకు గ్యాస్ ఎంత ప్రాబ్లం అవుతుంది. ఇంత రేట్లు పెంచుతుంటే ఎక్కడ చూసుకుంటూ కూర్చున్నారు? సామాన్య ప్రజలను నడ్డి విడవకండి. మీరు రాజకీయాలు చేయండి మీకోసం, కానీ సామాన్యమైన ప్రజలని నడ్డి విడవద్దు. నిత్యావసర వస్తువులు అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. అది మోడీ గారు తీసుకునే స్టాండ్, అది చేయండి.